వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను అమ్మ ఒడికి సంబంధించి 2వ విడత డబ్బులు అయితే జమ అవుతున్నాయి. దాని గురించి చెప్పడానికి నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. వచ్చిన వారు రాని వారు కూడా ఈ వీడియో తప్పనిసరిగా చివరి వరకు చూడండి. అయితే జగనన్న వసతి దీవెనకు సంబంధించి 15,56,956 మంది లబ్ధి పొందడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1220.99 కోట్ల వ్యయం అయితే జరుగుతుంది. ఇక జగనన్న విద్యా కానుకకు సంబంధించి 42,34,322 మంది లబ్ధిదారులుగా ఉన్నారు విద్యార్థులు. వారికి సంబంధించి 647.85 కోట్లనైతే వెచ్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వస్తూ ఉంది. అందులో 15,000 రావాల్సిన అమౌంట్ అయితే 14,000 మాత్రమే రావడం జరుగుతుంది. అది ఎందుకు అనేది 1,000 రూపాయలు డిస్ట్రిక్ట్ టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ కింద ఈ అమౌంట్ అయితే వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఎస్ఎంఎస్లు రానివారు అయితే మీ అమౌంట్ వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ఎస్ఎంఎస్ రావాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ రానివారు అయితే నేను డిస్క్రిప్షన్లో కొన్ని బ్యాంకు నంబర్స్ అయితే ఇస్తాను. మీరు మీ ఫోన్ ఏ బ్యాంకుతో లింక్ అయి ఉందో ఆ బ్యాంకు నంబర్ తీసుకొని మీరు ఒక మిస్ కాల్ ఇచ్చినట్లయితే మీకు సంబంధించిన ఆ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్కి సంబంధించిన ఎస్ఎంఎస్ మీకు వస్తుంది. మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి నేను డిస్క్రిప్షన్లో కొన్ని ఫోన్ నంబర్స్ అయితే బ్యాంక్ నంబర్స్ ఇస్తున్నాను. వాటిని మీరు చెక్ చేసుకున్నట్లయితే మీ నెంబర్ ఎక్కడుందో చెక్ చేసుకుని మిస్ కాల్ ఇచ్చినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీ అకౌంట్లో ఎంత మనీ ఉంది, ఎంత ఇప్పుడు వేశారనేది మీకు తెలుస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు స్కూల్కి పంపించే బాధ్యత పేరెంట్స్పై ఉంటుంది. ఇక పిల్లలైతే 2-3 రోజులు స్కూల్కి రానట్లయితే వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదని తెలుసుకొని వెంటనే వాళ్ళని రప్పించే ప్రయత్నాలు అయితే వారికి అప్పగించడం జరుగుతుంది. అలాగే గ్రామ సచివాలయం కూడా ఈ బాధ్యతను ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీచర్లు కూడా వారి బాధ్యత వారు నిర్వర్తించవలసి ఉంటుందని పేరెంట్స్ కూడా పిల్లలపై బాధ్యత వహించి రోజు స్కూల్కి పంపించవలసి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతుంది. ఇన్ని మన పిల్లల కోసం చేస్తున్నప్పుడు మనం మన పిల్లల్ని పంపించకపోవడం అనేది మన బాధ్యతగా ఉంటుంది. కాబట్టి మన తప్పు అవుతుంది. కాబట్టి మన పిల్లల్ని మనం పంపించుకోవడం మన బాధ్యత. అయితే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది కాబట్టి మనం ఎంతో సంతోషించవలసిన విషయమై ఉంటుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు. అలాగే ఇంకొకటి కూడా చెప్పడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాలతో పాటు అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి కూడా విద్యకు సంబంధించి ప్రతి అర్హతను వారికి కూడా ఇస్తున్నట్లు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుండి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారి అందరికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో అల్లికలు అల్లడము, అలాగే డ్వాక్రా మహిళలకి అనేక వీడియోస్ పెట్టాను. లోన్స్ ఎలా తీసుకోవాలి, గ్రూప్ని ఎలాగా ఫామ్ చేసుకోవాలి అనే వీడియోస్ చాలా ఉన్నాయి. అవి చూడాలి అనుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకు సంబంధించి రుణమాఫీలు అయితే రైతులకు చేస్తున్నారని తెలుస్తుంది. ఆ విషయమై నేను వీడియో చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో తెలంగాణకు సంబంధించిన రైతులకి ఉంటుంది. థ్యాంక్ యూ.